దిస్ ఈజ్ బేజా ఫ్రై. ఫస్ట్ బ్రెయిన్ తెచ్చుకున్న తర్వాత అట్లా వాటర్లో ఉడికియాలి, కొంచెం స్మెల్ పోతుంది. ఆఫ్టర్ దట్ సేమ్ మనం ఎగ్ కర్రీ ఎట్లా ఫ్రై చేసుకుంటామో కొన్ని పెద్ద దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతం, కొత్తిమీర అండ్ సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం దగ్గరికి ఫ్రై చేసిన తర్వాత బ్రెయిన్ వేసి సేమ్ ఎగ్ ఫ్రై లాగా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మగ్గనిస్తూ ఉండాలి. ఆనియన్ కొంచెం మంచిగా దగ్గరికి వేయాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి. ఇది పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అండ్ తలకాయ కూర ఎప్పుడైనా మనము ఒక తలకాయ, ఒక మేక తలకాయ తీసుకుంటే బ్రెయిన్ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి అట్లా తెచ్చుకున్నప్పుడు మనకు బ్రెయిన్ ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా. సో కొంచెం వాకి ఉడికేయడం వల్ల స్మెల్, దానిపైన లేయర్స్ కూడా కొంచెం స్కిన్ టైప్ వెళ్ళిపోతుంది. ఇంకా మనము ఈ కర్రీలో వేసిన తర్వాత ఇంకొంచెం ఉంటే కనుక మనం కట్ చేస్తూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత కొంచెం స్మెల్ వెళ్ళిపోయేంత వరకు, వాటర్ వెళ్ళిపోయేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే ఈ విధంగా ఇలా వస్తుంది. కర్రీ చూడడానికి ఇంత ఎమ్మీగా ఉంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.